Hi everyone, welcome to study time. Now we are going to discuss daily use sentences. First one, pananta nene cheyalsi vachindi. So we can say in English, I had to do all the work myself. Next, alasata valla ఏ పని చేయలేకపోతున్నా. So we can say in English, I could not do any work due to fatigue. నెక్స్ట్, ఏ పని చేయమన్నా తప్పించుకుంటుంది. We can say in English, no matter what I tell her to do, she escapes. నెక్స్ట్, పనుండి బయటకు వెళ్ళారు. We can say in English, he went out because of work. ఓకే. నెక్స్ట్, ఈరోజు పనంతా త్వరగా పూర్తి చేయాలి. All work should be done quickly today. నెక్స్ట్, ఏ పని చేసినా పూర్తిగా చెయ్యి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ కంప్లీట్లీ. నెక్స్ట్ వన్, మూడ్ బాగోలేదు, ఇప్పుడు వంట చేయలేదు ఆర్ చేయలేను. ఐ ఆమ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ అండ్ ఐ కెనాట్ కుక్. నెక్స్ట్, పని చేయకుండా చేశానని చెప్పింది. షీ సెడ్ దట్ షీ డిడ్ ఇట్ వితౌట్ వర్క్ ఆర్ వితౌట్ వర్కింగ్. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ని రేపటిలోపు సబ్మిట్ చేయాలి. దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై టుమారో. నెక్స్ట్, నువ్వు ఇక్కడ ఎంతకాలం నుండి పని చేస్తున్నావు. యూ కెన్ సే ఇన్ ఇంగ్లీష్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. నెక్స్ట్, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు. We can say in English, in which department you are working. నెక్స్ట్ వన్, మీరు కొత్తగా జాయిన్ అయ్యారా. ఆర్ యూ ఏ న్యూ జాయినర్. We can say in English like that. నెక్స్ట్, ఈరోజు నేను ఏ మీటింగ్ అటెండ్ అవ్వాలి. I have to attend a meeting today. ఈ వారం చాలా పని ఉంది. We can say in English, there is a lot of work this week. ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామా. We'll ask no sometime if you want to go out. Shall we go somewhere this weekend? So thanks for watching. Please subscribe for more videos and please like and share. Please encourage and support for me and give comments.